కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్లో గల ఎల్ఎండి ఈఎన్సీ కార్యాలయం ఎదుట టీఎన్జీఓ ఎల్ఎండి గన్నేరువరం యూనిట్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్ పీఆర్సీ మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ నిధులు, పెన్షనర్ల బెనిఫిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఓపీఎస్ అమలు చెయ్యాలని కోరారు. ఉద్యోగులకు సహకరించకపోతే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర నాయకులు రాగి శ్రీను హరికృష్ణ, పవన్ జిల్లా నాయకులు గంగారపు రమేష్ వి ప్రసాద్ సరిత, ఎన్టీపీఏ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎల్ రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు యూనిట్ కార్యదర్శి అంబటి నాగరాజు, ట్రెజరర్ పుప్పాల అశోక్ రెడ్డి, ధనలక్ష్మి, పి శ్రీను, కయ్యం శ్రీను, అజ్గర్, లావణ్య మహేందర్, క్లాస్ 4 అధ్యక్ష కార్యదర్శులు బుర్ర రాజయ్య, సిహెచ్ రాజయ్య, రిటైర్డ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కుమ్మరి నారాయణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు భారీ సంఖ్యలో హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. గవర్నమెంట్ కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఉద్యోగుల ఓట్లతోనే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడం జరిగింది. మరి అదే 5% ఓట్లతో కేసీఆర్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కు రావద్దని, మన ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రికి మేము ఉద్యోగుల తరఫున మేము కోరుకుంటున్నాం.